వరంగల్లో వరుస చిన్నారుల మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వలస జీవుల పిల్లలను గుర్తులేని ముఠా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీన 14 నెలల పాపను దుండగులు ఎత్తుకెళ్లగా నిన్న 9 నెలల చిన్నారిని అపహరించారు. ఇతర రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వలస వచ్చిన వారి పిల్లలను టార్గెట్ చేస్తున్నారు. ఇంతేజార్గంజ్ పిఎస్లో 1, వరంగల్ జీఆర్పీ స్టేషన్లో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. Night around 7:40 or 45 కి పిటిషనర్ వకీల్ కుమార్ అనే అతను ఫ్రమ్ బీహార్ యాక్చువల్లీ అతని యొక్క ముగ్గురు పిల్లలతోని సికింద్రాబాద్ నుండి వరంగల్కి గోదావరి ట్రైన్లో వస్తాడు. వచ్చినాక ఇక్కడ దిగినాక అతను బయటికి వచ్చేసి బస్ స్టాండ్లో నైట్ పిల్లలతో పడుకోవడం జరిగింది. తెల్లారి మార్నింగ్ అతను 4 o'clockకి లేసుకునేసరికి అతను ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప మిస్సింగ్ ఉంది. ఇమీడియట్లీ అతను వచ్చేసి పోలీస్ని అప్రోచ్ కావడం జరిగింది. అదే రోజు మార్నింగ్ 8 o'clockకి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని క్లూస్ కోసం ఒక 3 teams ఫామ్ చేసేసి ఆ పాపని ట్రేస్ అవుట్ చేయడానికి కంప్లీట్ ఎఫర్ట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నారు. అది బీహార్, అతను హైదరాబాద్ చుట్టుపక్కలలో డైలీ వేజ్ లేబర్ కింద పనిచేస్తున్నాడు. సెకండ్ రోజు అతను గోదావరి ఎక్కిండు. ఎందుకు ఎక్కిండు అనేది చెప్పలేకపోతున్నాడు. గోదావరి ట్రైన్ ఎక్కి వరంగల్లో దిగిండు. వరంగల్లో దిగి అతను బయటికి వచ్చేసి మన వరంగల్ బస్ స్టాండ్ లోపల పడుకున్నాడు. యాక్చువల్లీ మార్నింగ్ 4 o'clockకి లేచేసరికి పాప కనిపించలేదు. దాని పర్పస్లోనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి ఎంతవరకు వచ్చింది? పిల్లల ఆచకరికల ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఏంటి అసలు ఈ మధ్యకాలంలో తరచుగా చాలా రోజులైంది పిల్లల ముఠాల్లో పిల్లల ముఠాలు తీసుకెళ్లే వాళ్ళకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో వింటలేదు అనుకున్నాం, కానీ మళ్ళీ ఇలాంటివి కూడా ప్రత్యక్షమవుతున్నాయా? ఎలా చూడాలి? గుడ్ మార్నింగ్ సతీష్. వరంగల్ పిల్లల మిస్సింగ్ కలకలం సృష్టిస్తుంది. తాజాగా మరో చిన్నారి మిస్సింగ్ ప్రజెంట్ ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరి చిన్నారులు మిస్సింగ్ జరగడంతో వరంగల్ జిల్లాలో పేరెంట్స్ కావచ్చు, స్థానికంగా చాలా చర్చ అయితే కొనసాగుతుంది. వలస జీవుల పిల్లలను గుర్తులేని ముఠా టార్గెట్ చేస్తూ కిడ్నాప్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో పసిపిల్లల అపహరణకు గురవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆగస్టు 2వ తేదీన బీహార్కు చెందినటువంటి వలస కూలీల కూతురు 14 నెలల పాప సిరిస్త అపహరణకు గురైంది. పోలీసుల విచారణ కొనసాగుతున్న క్రమంలోనే నిన్న మరొక పాప మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజస్థాన్ చెందినటువంటి వలస కుటుంబం బిడ్డ 9 నెలల పాప పరితాబాయ్ అపహరణకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇతర రాష్ట్రాల నుండి పొట్టకుటి కోసం వరంగల్ నగరానికి వచ్చి వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఇతర పనులు చేసుకుంటూ వారి పిల్లలను కావచ్చు, మిగతా వారి కార్యక్రమాలు, వారి జీవనాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వలస కూలీలకు సంబంధించినటువంటి పిల్లల్ని టార్గెట్ చేసి ఈ ముఠా గత కొద్ది రోజులుగా ఈ తతంగానికి ఒడిగడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక పోలీసు బృందాలతో ప్రత్యేక విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ చిన్నారుల మిస్సింగ్ సంబంధించి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా ఇంతజార్గంజ్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతజార్గంజ్ పిఎస్ లో 1 కేసు, వరంగల్ జీఆర్పీ స్టేషన్ లో మరొక కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇద్దరి చిన్నారుల మిస్సింగ్ కేసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇద్దరి చిన్నారులు ఎప్పుడు మిస్సింగ్ అయ్యారు, ఎవరు ఉన్నారు, లేదా దగ్గర వారా, లేదంటే ఇతర వేరేలా, లేదంటే ఎవరు అంటూ గుర్తిలేని వ్యక్తులంటే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 3 ప్రత్యేక బృందాలతో పూర్తిగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పూర్తిగా నగర ప్రాంతంలో ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పరిశీలించిన పరిస్థితి. మరి చూడాలి పోలీసుల దర్యాప్తులో ఎటువంటి వాస్తవాలు బయటపడతాయి, ఇద్దరి చిన్నారులను ఎవరు అపహరించినటువంటి విషయాలు తెలియజేసే అవకాశం అయితే కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.